హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రైట్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్టలు అనమాట. శివలింగం ప్రతిష్ట, తర్వాత వినాయకుడు, అన్నపూర్ణాదేవి, తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్టలు అనమాట. సో మేమందరం కూడా వైజాగ్ నుంచి అయితే బయలుదేరి వచ్చేసామన్నమాట. సో అక్కడ ప్రతిష్టకైతే ఎంత బాగా డెకరేట్ చేశారో అండి. ఆ ఊరు వచ్చేసి రుద్రవరం, గోళ్ళముడి దగ్గర ఉంటుంది కదా, ఆ రుద్రవరం అనమాట. మా శ్రీనగర్ ఫ్యామిలీలో ఉంటారు కదా కళ్యాణి కృష్ణ గారు అనేసి వాళ్ళ ఊరు. సో చూసారా, ఇక్కడ శివాలయం దగ్గర అప్పుడే ప్రతిష్టలు అయిపోయాయి. ఇదిగోండి అమ్మవారు అనమాట, అన్నపూర్ణేశ్వరి. సో ఇక్కడ జనం చూడండి ఎలా ఉన్నారో, గుడి లోపల ఎంత క్రౌడ్ ఉందో అసలు. కానీ చల్లగా ఉన్నట్టుంది వాతావరణం, కానీ చెమటలు అయితే కారుతూ ఉన్నాయన్నమాట. సో ఇదిగోండి మేమైతే లోపలికి వెళ్ళి ముందు ప్రతిష్టలు అయిన తర్వాత, ప్రతిష్టలు అయిపోయాక అమ్మవారి విగ్రహాలు, స్వామి అంతా దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చాము. తర్వాత ధ్వజస్తంభం అంటే ఆ ముహూర్తానికి ఒకటే ముహూర్తం, ధ్వజస్తంభము తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్ట. సో ఇక్కడైతే బయట వైపు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇలా బయటకైతే వచ్చేసాము. అంటే ధ్వజస్తంభం ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఆ టైంకి ఏవో యంత్రబలాలు ఏవో పెట్టున్నారు ఆ విగ్రహ ప్రతిష్ట టయానికి. తర్వాత కొంచెం నిదానంగా చూసి ఇదిగోండి అలాగ 2 క్రేన్ల సహాయంతో నిదానంగా ఆ ధ్వజస్తంభ ప్రతిష్టాపన అయితే మాత్రం జరుగుతుందన్నమాట. చాలా బాగుందండి. అంటే ఈ మధ్యకాలంలో నేను చూడలేదు, చిన్నప్పుడు ఎక్కువ చూసామన్నమాట. అయితే ఇదిగోండి ఈ జనాల కోసం వాళ్ళు వేడికి తట్టుకోలేకుండా ఉంటారని చెప్పేసి ఈ పక్క టెంట్లు వేసి ఇలాగ వాళ్ళకి చైర్స్ అవి వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఇదిగోండి టెంపుల్ మొత్తం కూడా పూలతోట అయితే అలంకరించి పెట్టారు. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ ధ్వజస్తంభం మాత్రం చిన్నగా ఆ 2 క్రేన్లు కూడా సమన్వయం అనమాట, అటు ఇటు చూసుకుంటూ అలాగ ధ్వజస్తంభాన్ని అయితే మాత్రం ప్రతిష్టాపన అయితే చేయగలిగారండి. సో చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా, చాలా కేర్ఫుల్గా అండి, చాలా బాగా చేశారు ప్రతిష్టాపన అయితే మాత్రం. చాలా టైం టు టైం అయిపోయింది, ముందు ఎక్కడ డిలే అనేది జరగలేదనమాట. చాలా బాగా అనిపించింది అనమాట. సో మేమైతే ముందుగా వెళ్ళాము. మేమైతే ఇదంతా కూడా నేను వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. దగ్గరికైతే వెళ్ళలేం కదా, ధ్వజస్తంభం కాబట్టి అక్కడ పోలీసులు వాళ్ళు కూడా దూరం వెళ్ళండి అని చెప్తున్నారు. ఇన్ కేస్ మిస్క్యారీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయము, అంటే ఏదైనా జరిగితే అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు. సో దానికోసం మనల్ని అయితే కొంచెం వెనక్కి జరగండి అని చెప్తూ ఉన్నారు. సో నేనైతే ముందు వెళ్ళిపోయి అలాగా ప్రతిష్టాపనకి స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా బాగా అనిపించింది, అంటే చూస్తూ ఉంటే అలా చూడాలనిపించింది అనమాట. అలా దూరంగా వెళ్ళి నేను చూస్తూ ఉన్నాను అనమాట. దగ్గరగా అయితే పోలీసులు అయితే అసలు ఒప్పుకోలేదు, ఆ క్రౌడ్ అంతా క్లియర్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు అయితే ఏమాత్రం జరగట్లేదు. సో గుడి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. అలా గుడి పైకి ఎక్కి ఇట్లా కలశాలు అంటారు కదా, కలశాలు కూడా ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారనమాట. సో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అయిపోయింది, ఇంకా 11 అవుతుంది. సో అక్కడైతే భోజనాలు అవి స్టార్ట్ చేసేసారు, రండి అని పిలుస్తూ ఉన్నారనమాట. మేము ప్రతిష్టాపన అయ్యే వరకు ఉండి చూసి, చాలామంది ఆ ప్రతిష్టాపన అయిన తర్వాత కూడా దాంట్లో నవధాన్యాలు, చిల్లర డబ్బులు, ఇంకా ఏవేవో వేస్తూ ఉన్నారనమాట. పంచలోహాలు ఏవో వేస్తారు కదా, సో అక్కడే అమ్ముతున్నారు, అక్కడే తీసుకొని వేసేస్తూ ఉన్నారు. నేనైతే లోపలికి వెళ్ళలేదండి, బయట నుంచి దండం పెట్టుకుని వచ్చాను. ఏమో ఎందుకు చెప్పలేం కదా జనాల్లో. సో అందుకని చెప్పేసి మేము బయటే దండం పెట్టుకొని ఇలా వచ్చేసామన్నమాట. సో ప్రతిష్టాపన అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. అసలు ఒక్కొక్క ఇల్లు ఉందండి, మామూలుగా లేదు. అందరూ చుట్టాలతోటి, ఫ్రెండ్స్ తోటి అంతా కోలాహలంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఎండ కదా, ఎంత పెద్ద ఇల్లు అయినా సరే టెంట్లు వేయించుకోవడం, చైర్స్, కూలింగ్ వాటర్ క్యాన్స్, జంబో కూలర్స్, ఇలాగ ఎవరికి తగ్గట్టు వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకున్నారండి. బంధువులు వస్తూ ఉంటారు కదా, దూరాల నుంచి పిలుచుకుంటారు కాబట్టి అందరూ వస్తారు. ప్రతి ఇంట్లో కూడా సందడి, గోల ప్రతి ఇంట్లో కూడా. అదొక ప్రతి ఇంటికి పండగ, ఒక్క ఇంటికే కాదు, ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా కనీసం 100 మంది చుట్టాలైతే తక్కువగా లేరండి. అసలు అంత బాగున్నారు, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఊర్లో ఇంకా మాకు 2-3 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, వాళ్ళు కూడా పిలిస్తే అలాగ అందరూ వీళ్ళకి వెళ్ళి అలా కనిపించేసి అదొక ఆనవాయితీ. ఊళ్ళో ప్రతిష్టాపనలు అలా అవుతే మాత్రం చుట్టాలని, ఫ్రెండ్స్ని పిలుచుకుంటారనమాట. అప్పుడు వాళ్ళకి వెళ్తే వాళ్ళకి టిఫిన్స్, భోజనాలు పెట్టేసి వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడం అనేది ఆ టైంలో ఆనవాయితీ అనమాట. సో ఇదిగోండి నేను, పద్మక్క, మా కళ్యాణి, మా లక్ష్మి, నలుగురం కూడా మధ్య నుంచి ఒక ఆటో వేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అలా వెళ్ళి ప్రతిష్టాపన అయిపోతుంది. ఇంక ఇలా ఒక ఫోటో తీసేసుకున్నాం. అక్కడి నుంచి వైజాగ్ నుంచి అయితే 2 కార్లలో వచ్చారండి. వాళ్ళు కంచెంచర్లు వచ్చేసి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అనూష వాళ్ళ ఇంట్లో ఇక్కడికి వచ్చారనమాట. ప్రతిష్టాపన అయితే అవుతూ ఉంది, ఇంకో ఫైనల్కి వచ్చేసింది. ఇంకా దింపేస్తారు అనగా అమ్మో ఎంత కనపడట్లేదు, కానీ హీట్ బాగా ఉందండి, ఎండ అనేది తెలియట్లేదు. కానీ
చెమట్లలా కారిపోతూ ఉన్నాయన్నమాట. చల్లగా ఉన్నట్టుంది 9:30 క్వార్టర్ టు 10కి అలాగా. ఆ తర్వాత మాత్రం సూర్యభగవానుడు ప్రతాపం చూపించాడనిపించింది. ఇదిగోండి అలా నించోలేని వాళ్ళందరికీ టెంట్లేశారు. చక్కగా ఆ టెంట్‌లో కూర్చొనుంటే గాలొస్తూ ఉందనమాట. అటు సైడ్ నుంచి వస్తుంది. సో, ఇదిగోండి ఇలాగైతే ప్రతిష్టాపన అయితే అయిపోతుంది. మేమైతే యాగశాల ఉంది. యాగశాల చూసుకొని చిన్నగా అలాగా భోజనశాల వరకు వెళ్ళామండి. చాలా పెట్టారు భోజనాలు గూడా అసలు. పెళ్లి భోజనాల్లా పెట్టారండి. ఎంతమంది క్రౌడ్ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఎక్కువ కౌంటర్స్, స్టాల్స్ పెట్టుకొని చాలా నీట్‌గా కూడా అరేంజ్ చేసుకున్నారనమాట. ఆ ఊరు ప్రజలందరూ కూడా చాలా చేసుకున్నారు. చాలా అనిపించింది. ఈ ప్రతిష్టాపనకి రావడం, అక్కడ చుట్టాలు, ఇంకా వేరే చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ కూడా కలిశారండి. మా వారి కొలీగ్స్ కూడా ఒక 2-3 కలిశారు. అంటే మనకు తెలియదు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది మీ ఊరా అని చెప్పేసి. రోజు మాట్లాడుకుంటారు కానీ ఆ ఊరు అది తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కలిసి మీట్ అయ్యి ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నో సంవత్సరాల నుంచి చూశాను, నన్ను మళ్ళీ ఇవాళ చూశాననే వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అలాగనమాట. సో ఇదిగోండి మా వైజాగ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. మా వారు, మా ఫ్రెండ్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారనమాట. చూస్తున్నాము అలాగ వచ్చేస్తున్నారు. సో మేమైతే ఎర్లీగా వెళ్ళడం వల్ల అయితే ప్రతిష్టాపన చూడగలిగామన్నమాట. జనం కూడా చాలా ఎక్కువగానే ఉన్నారండి. చాలా అంటే ఒక చోట ఎప్పుడో ఇలా విన్నామన్నమాట, మిస్క్యారీ అయిపోయి ఇలాగ డిస్టర్బెన్స్ అయిపోయిందని. సో నేనైతే మాత్రం చాలా జాగ్రత్తగా అవే గుర్తొస్తున్నాయి. ఇలా అవ్వకూడదు కానీ అలా అనుకొని చెప్పేసి బయటకు వచ్చేసి నేను, పద్మక్క మేమందరం కూడా ఇలాగా సేఫ్ సైడ్గా అని చెప్పేసి పక్కకైతే ఉన్నామన్నమాట. ఇక్కడికి ఒక పొలిటీషియన్ కూడా వచ్చినట్టున్నారు, తాతయ్య గారు అని, శ్రీరామ్ తాతయ్య గారు అంటారు కదా, తను చూస్తూ ఉన్నాం. అదిగోండి వచ్చి వెళ్తూ ఉన్నారు. జనం చూసారా ఎలా కనబడుతున్నారో, చాలా ఎక్కువ మంది వచ్చారండి. ఫస్ట్ 9:30, 10 అప్పుడైతే చాలా తక్కువ ఉన్నాను. ఇంకా అలా పెరిగిపోతూ ఉన్నారనమాట జనం అయితే. ఇదిగోండి మన ఫ్రెండ్స్ అయితే రానే వచ్చేసారండి. ఇదిగోండి సరోజ, ఇంకా ప్రసన్న గారు, ఇదిగోండి అందరూ కూడా పద్మ ఆంటీ, ధన గారు, మదన్ అంకుల్, ఇలా అయితే అందరూ కనిపించారు నాకు. సో అలా వాళ్ళని పలకరించేసాము. వాళ్ళు మాత్రం అలాగా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని రండి అని చెప్పేసి మేము మాత్రం భోజనశాలకి వెళ్ళామండి. అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు చూడండి, సేవకులు ఎంత కేర్ఫుల్గా ఉన్నారో. హెయిర్కి కూడా మాస్క్లు అవి పెట్టుకొని సరదాగా మేము భోంచేసి ఇంకా మా కళ్యాణి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇదిగోండి కళ్యాణి వాళ్ళ ఇంట్లో వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చారు, మేము భోజనం చేసుకొని అలా వెళ్ళిపోయాం అనమాట. మన వాళ్ళందరూ కూర్చొని అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంత హాయిగా ఉందో చూడండి. అలాగా ఏవో స్నాక్స్ పెట్టారు, అలా తినేవాళ్ళు తింటూ ఉంటాం, మేము సరదాగా మాట్లాడుకోవడం. ఇదిగోండి వీళ్ళు కూడా భోజనానికి వెళ్ళి వచ్చారనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి ఎండ మామూలుగా లేదట. ఇదిగోండి కళ్యాణి, ప్రసన్న గారు, ధన గారు వీళ్ళందరూ కూడా భోజనం చేసి వస్తున్నారనమాట. భోజనం చేసి వచ్చిన తర్వాత ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అనిత అని చెప్పేసి. అనిత వాళ్ళ హస్బెండ్ వచ్చి తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంతసేపు ఉండి వాళ్ళతో కూడా కొంతసేపు మాట్లాడి అక్కడ మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఒక ఫోటో తీసుకొని అలా వచ్చామన్నమాట. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కానీ అక్కడ కొంచెం ఫోటో తీసుకోలేదు, మర్చిపోయాను. వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వైట్ చేశారు, చాలా మర్యాదలు చేశారండి. అక్కడ నుంచి బయలుదేరి నందిగాంకి వచ్చాక ఇంకొక ఫంక్షన్కి అటెండ్ అయ్యాం అనమాట, షష్ఠిపూర్తి ఫంక్షన్. సో ఇదిగోండి షష్ఠిపూర్తి ఫంక్షన్లో ఇది ఇలా ఒక ఫోటో తీసుకొని, ఇదిగోండి డెకరేషన్ దగ్గర ఒక ఫోటో అలా తీసుకున్నారు ప్రసన్న గారు, పవిత్ర వీళ్ళందరూ కూడా. చాలా అనిపించింది. ఈ ఫంక్షన్ని కూడా మేము వదలలేదనమాట, షష్ఠిపూర్తి ఫంక్షన్ని. అన్నీ కూడా ఒక రోజులో ఎంత బాగా కవర్ చేసామంటే అంత బాగా కవర్ చేసాం. ఇదిగోండి డెకరేషన్ ఒక ఫ్లవర్ బొకే లాగా ఉంది కదా, అదైతే దానికి బాగా నచ్చింది ప్రసన్న గారు, చాలా బాగుంది అని చెప్పేసి పట్టుకొని ఒక ఫోటో. ఇదిగోండి సరోజ వీళ్ళందరూ కూడా రోజ్ ఫ్లవర్స్, జిప్సీ ఫ్లవర్స్ తోటి ఒక ఫోటో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.